ఈరోజు కార్తీక మాసంలో అడుగుపెట్టాం కదా. కార్తీక శుద్ధ పాడ్యమి, అలాగే గోవర్ధన పూజ, బలిపాడ్యమిని కూడా దాని గురించి వివరంగా, గోవర్ధన పూజ గురించి, బలిపాడ్యం గురించి వివరంగా చెప్పుకుందాం. కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినవి, ఉదయాన్నే లేచి 3ంటికి లేసాను. 3ంటికి లేచి ఉదయాన్నే పూజ చేసుకుని బయట దీపాలు పెట్టుకుంటాం. బయట కాలువలు చెరువులకి వెళ్ళే వాళ్ళకి కుదురుతుంది, మాకు లేకపోతే బేషన్లో పెట్టుకున్నాను. ఉదయాన్నే ఇంట్లో పూజ అయిపోయాక బయట చేసుకున్నాను. అయితే ఈరోజు కార్తీక మాసం అంటేనే సూర్యోదయానికి ముందే పూర్వమే కార్తీక స్నానం, అది కూడా సంకల్పయుతంగా చేయాలన్నమాట. మనం గంగే యమునే అది మనం గోదావరి అక్కడికి వెళ్ళలేనప్పుడు గంగే యమునే అనుకున్నాక సంకల్పం చెప్పుకోవాలన్నమాట. కార్తీక మాసం స్నానం కలిసి అనుకుని సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చెప్పుకుని సంకల్ప సహితంగా చేయాలి. అలాగే కార్తీక దీపం కూడా చాలా ముఖ్యం కదా. కార్తీక మాసం అంటేనే ఉదయం సాయంత్రం దీపాలకి, ఆ సాయంత్రం ఆకాశ దీపం అని, ఈ రెండు చాలా ముఖ్యం. కాబట్టి ఈ కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యల్లోనూ చేయాలన్నమాట. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి, జగన్మాతకి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, వీరందరికీ కూడా యథాశక్తిగా, అందరి దేవతలకి యథాశక్తిగా పూజ చేసుకోవాలి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఆచరించలేని వారు కనీసం కార్తీక సోమవారం అయినా ఆచరిస్తే అశ్వమేధ యాగ ఫలాలు కూడా ఫలిస్తాయంటారు. అలాగే స్నానం చేసేటప్పుడు గోదావరిలో ఎక్కడ చేసిన పితృ తర్పణాలు కూడా ఇస్తే మంచిది. అంటే 3 సార్లు అర్ఘ్యాలు ఇవ్వటం, సూర్యుడికి ఇవ్వటం, అక్కడ కూడా ఇవ్వటం మంచిది అన్నమాట. శుచి శుభ్రతగా ఉండాలి. ఈ మాసం అంతా కూడా దీక్షగా ఉండి చాలా ముఖ్యంగా. అలాగే తిలతర్పణాలు కూడా ఇస్తే మంచిది అంటున్నారు. తిలతర్పణాలు ఇస్తే కూడా మహాపుణ్యం అని. అంటే తిల అంటే నువ్వులు కదా. అలాగే తులసి చెట్టు దగ్గర, అది వచ్చి నేను దీపాలు బేషన్లో, మాకు కాలువలు ఏమీ లేవు కాబట్టి తులసి చెట్టు దగ్గర ఇంట్లో పూజ అయిపోయాక తులసి మొక్క దగ్గర ఆ బేషన్ పెట్టుకుని మా పిల్లలకి పేరున, నా పేరున, అందరి పేరున పెట్టుకున్నాను. అలాగే చుక్కలు ఉండగానే, చుక్క కనిపిస్తుంది చూడండి, చుక్కలు ఉండగానే దీపం పెట్టుకోవాలి కాబట్టి చుక్కను చూసి పూజ అయిపోయాక చుక్కను చూసి దండం పెట్టుకోవాలి. చుక్క కూడా అదిగోండి. తర్వాత ఆంజనేయ స్వామి గుడికి మాకు కిందే ఉంటుంది, ఇంక ఓపెన్ చేయలేదు, అక్కడ వెళ్ళి దీపం పెట్టుకుని వచ్చాను. తర్వాత ధ్యానం చేసుకున్నాను. ఈ కార్తీక మాసం అంతా కూడా తులసి యందు, అలాగే చంద్రుని, రాధాకృష్ణుల్ని ధ్యానిస్తే చాలా మంచిది. వారి భాగ్యం ఎంతో గొప్ప భాగ్యం అంటారన్నమాట. ఈ స్నానం చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా కార్తీక దామోదర అనుకుంటాం కదా. ఈ కార్తీక మాసం అంతా అలా అనుకోవాలి. కార్తీక దామోదర త్రయంబకేశ్వరాయ నమః అనుకుని అట్లా జపించుకుంటూ ఉంటే మంచిదన్నమాట. అలాగే ఈ మంత్రం కూడా, శ్రీ మహావిష్ణవే దామోదరాయ శ్రీదేవియే తులసియే నమః అనుకుంటే మంచిది. ఈరోజు బలిపాడ్యమి, గోవర్ధన పూజ అనుకున్నాం కదా. బలిపాడ్యం అనేది తెలుసుకున్నాం, మరొకసారి చెప్పుకున్నాం. ఈ శ్రీ వామన దేవుని అనుగ్రహంతో బలిచక్రవర్తికి సుతల లోకాధిపత్యాన్ని వహించిన దినం కదా. కాబట్టి ఈరోజు అంటే సుతల లోకమే ఆధిపత్యాన్ని ఇచ్చాడనమాట ఈ రోజు మాట. ఆ బలి యొక్క దినమని పేరు ఈ వామన దేవుడు ఇచ్చాడనమాట. అట్లా ఈ రోజు జనులు సంతోషంగాను దుఃఖాది ఏ మనోభావాలతో ఉంటారో అలాగే సంవత్సరం అంతా ఉంటారని వరం ఇచ్చాడనమాట. అందుకే ఈరోజు తైలాభ్యంగన అంటే తైలాభ్యంగనం అంటే తలార స్నానం చేసి విశేషంగా పూజ చేస్తే విశేష ఫలం వస్తుంది అన్నమాట. వస్త్రంలో గుర్రము, గోవు, ఏనుగు, రథము, వాహనం ఇట్లాంటి దివ్య వస్తువులు కూడా మనకి ఎవరికన్నా దానం ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అంటున్నారు. ధనాన్ని కానీ ఇస్తే మంచిది. ఈరోజు పూజలైనా సరే, దానాలైనా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అన్నమాట. ఈ బలి యొక్క ప్రీత్యర్థం ఎంతో కొంత దానం చేసి విష్ణువు ప్రీతిపాత్రుడు అవుతాడు అనమాట. ఈ గోవర్ధన పూజ అనేది కూడా దీపావళి 5 రోజుల పండగ పూజల్లో ఒక భాగంగా ఉంది. ఇది ఏంటంటే ఇంద్రుడిపై శ్రీకృష్ణ భగవాన్ విజయంగా గౌరవార్థంగా ప్రశంసించబడింది అనమాట. ఇది దీపావళి యొక్క 4వ రోజు జరుపుకుంటారు. గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుని జయించిన ఆ రోజుగా పండుగ జరుపుకుంటారన్నమాట. ఈ భాగవతంలో ప్రస్తావించబడిన పర్వతం పేరు గోవర్ధనం కదా. దీన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు కదా. ఇది బృందావనానికి పట్టణానికి దగ్గరలో ఉందంట. అయితే ఇది గోవర్ధనం అనగానే గోవుల్ని వర్ధనం అనగా వృద్ధి చేయడం అని అర్థం అంట. శ్రీకృష్ణుడు యాదవ కులంలో ఉండగా కూడా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అదంతా మనం భాగవతంలో ఉంటది. అప్పుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికిన వేలుతో ఆ పర్వతాన్ని ఎత్తితే వారంతా వర్షం తగ్గే వరకు దాని నీడని తలదాచుకున్నారు. కాబట్టి
అటువంటి ఆధ్యాత్మిక రోజు కూడా యొక్క ప్రాముఖ్యత ఇదిమాట. ఇది హిందూ పురాణాల్లో ఈ కథల్లో కూడా ఈ బృందావనంలో వర్షాలు బాగా పడేందుకు శశిశ్యామలుగా ఉండాలని ఇంద్ర భగవానుడికి అంటే వర్షదేవుడికి పూజలు చేసేవారు. కానీ పక్కన ఉన్న గోవర్ధనగిరి బృందావనం ఉద్ధరిస్తుంది కాబట్టి, గోవుల్ని పాలిస్తుంది కాబట్టి, అలాంటి గోవర్ధనగిరిని పూజించకుండా ఇంద్రుని పూజించడం ఏంటని నిలదీస్తే గోవర్ధన కొండను ప్రార్థించమని శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడనమాట. ఇది చూసిన ఇంద్రుడు దిగ్భ్రాంతికి లోనయ్యి కోపంతో ఆ ఊరిని తీవ్ర వర్షంతో ముంచేయమని వరుణ దేవుడికి ఆజ్ఞాపిస్తాడు. జలప్రళయం వచ్చి బృందావనం ప్రజలు ముంచివేసి అనేక జీవన ఆధారాలను ముంచివేసిందన్నమాట. అయినప్పటికీ కూడా కృష్ణ భగవానుడు వెనక్కి తగ్గలేదు. తన చిటికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తివేసి నివాసులను గోవులను కాపాడాడు. ఇది 7 రోజులు 7 రాత్రుల వరకు కొనసాగిందన్నమాట. చివరికి ఇంద్రుడు తన అపరాధాన్ని అర్థం చేసుకుని శ్రీకృష్ణుడికి నమస్కరించాడనమాట. ఇటువంటి సంఘటన జరిగిన రోజు ఈ తర్వాత ఈ శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన ఒక లక్షణంగా కూడా ఆ పూజ సమయంలో గోవర్ధన కొండని తలుచుకుని గోవర్ధనగిరిని కూడా తలుచుకుంటే మంచిదన్నమాట. ఈరోజు గుళ్ళన్నిట్లో ఆకాశ దీపం సాయంత్రం పెడతారు కదా, ఆకాశ దీపంలో కూడా పాల్గొంటే మంచిది. ఈ కార్తీక మాసం అంతా కూడా పగలు భోంచేసి రాత్రి అంటే పగలంటే మధ్యాహ్నం భోంచేసి రాత్రిపూట టిఫిన్ లాంటివి తింటున్నాము. ఫ్రూట్స్ అయినా తినొచ్చమాట. ఒక పూట భోజనం చేయాలన్నమాట. అలాగే కొంతమంది మొత్తం పగలంతా మానేసి రాత్రి భోజనం చేయటం ఉంటుంది. అది నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేయాలి. అది నక్తం అంటారు. అంటే మన నీడ మనకు రెట్టింపు పడే సాయం సమయంలో భోజనం చేస్తే అది ఛాయా నక్తం అంటారంట. ఒకసారి ఏంటంటే మళ్ళీ అంటే పొద్దుటంతా తినకుండా రాత్రి నక్షత్రాలు వచ్చాక తింటే అది నక్తం. కానీ మళ్ళీ మధ్యలో మన నీడ మనకు రెట్టింపు పడే సాయం సమయంలో మన నీడే మనకి రెట్టింపుగా కనిపించే సాయం సమయంలో భోజనం చేస్తే అది ఛాయా నక్తం అంటారంట. ఈ కార్తీక మాసంలో అంటే కఫనం వికారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జఠర దీప్తి తగ్గి ఉంటుంది కాబట్టి అంటే జఠరాగ్ని తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో పగలు తినకుండా ఆరోగ్యకరం అంటున్నారు. అందుకే నక్తం అంట. ఛాయానక్తం ఇట్లా నక్తం ఛాయానక్తం అని ఇట్లా ఏర్పరచడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గమే మన మహర్షులు చూపించారన్నమాట. అట్లా ఈ కార్తీక మాసం మొత్తం కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ముందుగా సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నాం కదా. ఈ మంత్రం చదువుకుంటే కూడా మంచిది. తులా రాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అని చదువుకుంటే అట్లా ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవుల కంటే శివుడు విష్ణువు భేదం లేదు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా పూజ చేస్తారు. వీళ్ళిద్దరికి కూడా ప్రీతికరంగా పూజ చేస్తే ఎంతో ఉత్తమం, మంచిది మాట. ఈ మొత్తం అంతా కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అలాగే శివాలయంలో కానీ తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోవడం. ఈ కార్తీక పురాణం అని చదువుకుంటే కూడా మంచిది. అత్యద్భుతంగా ఈ రోజుల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకు యోగం చేసుకున్నా కానీ ఉత్తమం అన్నమాట. ఈ నెలలో దీపారాధన, దీపం ఎక్కువ, స్నానం ఎక్కువ, దీపదానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శివకేశవుల అనుగ్రహం కోసం ఎంతో భక్తిగా చేసుకోవాలని కోరుకుంటూ దీపం ముఖ్యంగా నీళ్ళలో వదలాలన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.